హ్యాపీ విమెన్స్ డే, హ్యాపీ విమెన్స్ డే, హ్యాపీ విమెన్స్ డే. ఎక్కడ చూసినా ఈ గ్రీటింగ్స్ తోటి నిండిపోయింది. మహిళల శ్రమను ఆకాశానికి ఎత్తుతూ ఉన్న పాటలు మారుమోగిపోతున్నాయి స్టేటస్లల్లా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు ప్రతిరూపం ఇల్లాలమ్మ అంట. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. అండ్ ద లిస్ట్ గోస్ ఆన్. ఈ వీడియోలో నేను బూతులు మాట్లాడాల్సి కూడా రావచ్చు, ఏం అనుకోకండి. మీరేమనుకున్నా కూడా నాకు పోయేదేం లేదు. ఎందుకంటే ఆ బూతులు మొత్తం సగటు తెలుగు మగాడి వొకాబులరీ నుంచి తీసుకున్నాయి కాబట్టి ఫరక్ పడదు. మీ పదాలు మీకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నమాట. సరే, మీ స్టేటస్లలో ఆ మహిళలను గ్లోరిఫై చేస్తున్న పాటలకు నా బ్రెయిన్లో పడుతున్న ఫుటేజ్ ఏంటి తెలుసా? హ్యాపీ విమెన్స్ డే అని చెప్తున్న వాళ్ళలో సగం మంది ఇంట్లో పిల్లలతో గొడ్డు చాకిరీ చేయిస్తారు. సోషల్ మీడియాలో మహిళల ఫొటోస్ కింద, వీడియోస్ కింద, పోస్టుల కింద కామెంట్ సెక్షన్లో అమ్మను దిగజారుస్తూ లంజా అనే పదానికి కిందకు దిగకుండా ఆడదాన్ని నడి బజాట్ల అమ్మకానికి పెట్టుకుంటా భూతు పురాణాన్ని రాస్తారు. ఇంట్లో పెళ్ళాలను మెరైటల్ రేప్ చేసిన ట్రెడిషనల్ హోమ్లీ రేపిస్టులు అందరూ ఈరోజు సోషల్ మీడియా ఫీమేల్ ఫ్రెండ్స్కి గ్రీటింగ్స్ వర్షం కురిపిస్తూనే ఉంటారు. కళ్ళబొల్లి ప్రేమ ఒలకబోస్తూనే ఉంటారు. కన్న తల్లి శ్రమకు కనీసం విలువ ఇవ్వని వాడు, ఒక్కనాడన్నా తిన్న తల్లే తోమనోడు తన ముడ్డికి తను తొడుక్కునే కడ్రాయర్ కూడా సొంతంగా ఉతుక్కోలేని మగాడు వచ్చి ఈరోజు గ్రీటింగ్స్ చెప్తాడు. ఇంట్లోని ఆడవాళ్ళు ఒక 2 రోజులు ఊరికోతే ఎంగిలి బౌళ్ళు కూడా తోమకుండా వాళ్ళు వచ్చేటి వరకు మురుగ పెడతారు చూడు. అట్లాంటి మగాళ్ళు కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తారు. అదే ఇక్కడ వ్యంగ్యం అంటే. సరే, ఈరోజు మోస్ట్ ప్లేడ్ సాంగ్స్లో ఒకటైన అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు ప్రతిరూపం ఇల్లాలమ్మ పాట స్ఫూర్తిని డీకోడ్ చేసుకుందాం. ఏంటి, అమ్మ అవ్వకపోతే, పిల్లలను గనకపోతే, ఇల్లు చూసుకోకపోతే, మగాడి పక్కలో పండుకోకపోతే ఇవన్నీ ఆడదాని లక్షణాలు కావా? అయ్యా, దీనంత పెద్ద సెక్సిస్ట్ పాట ఇంకోటి ఉండదు. అలాంటి పాటను మీరు ఈరోజు తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. అయినా మన బతుకులు ఎట్లా ఉన్నాయంటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబే 3 పిల్లల్ని కనండి అని, మత గురువులేమో 10 మంది పిల్లల్ని కనండి అని ఆర్డర్ పాస్ చేస్తారు. కడుపుల పసిగుడ్డును మోసి పిల్లల్ని కనే ఆడదానికి తాను ఎంతమంది పిల్లలను కనాలని నిర్ణయించుకునే అధికారము, హక్కు ఉండాలి. కానీ మన దగ్గర ముఖ్యమంత్రులకు, మత సంఘాల పెద్దలకు ఉంటుందా హక్కు? ఎంతమంది పిల్లలను కనాలి, అసలు కనాలా వద్దా అనే నిర్ణయాధికారం మాత్రం మహిళకు ఉండదు. తనపైన తనకు ఈ మాత్రం అధికారమే లేకుండా మనం మహిళా దినోత్సవాలను జరుపుకుంటున్నాం చూడండి. ఇది ద బిగ్గెస్ట్ జోక్. అంటే ఆడదేసుకునే బట్టల మీద, ఆడది చేసే పని మీద, ఆడదాని వ్యక్తిగత జీవితం మీద, చదువు మీద, నిర్ణయాల మీద, పెళ్లి మీద, ప్రేమ మీద, 2 మీటర్ల చున్నీ మీద, 5 మీటర్ల చీర మీద పడేడవకుండా జీవితాన్ని ఈ దినం మొగోడెవరన్నా ఉంటే సుపీరి. మీ ఇంటి పరువును ఆడదానికి ఆపాదించి ఆమె స్వేచ్ఛకు సంకెళ్ళేసి బ్రా స్ట్రాప్ని చూసి మా వ్యక్తిత్వాన్ని నిర్ధారించే వాళ్ళంతా కూడా ఈరోజు ఆడవాళ్ళ రోజును సెలబ్రేట్ చేస్తూ ఉండడమే ఇక్కడ హాస్యాస్పదం. 2 నెలల చిన్నారి కులాహంకారానికి బలైతుంది, 9 నెలల చిన్నారి అత్యాచారానికి గురవుతుంది, 70 ఏళ్ల ముసలి తల్లికి రక్షణ ఉండదు. మళ్ళీ మీటూ ఉద్యమం గనక మొదలు పెడితే ప్రతి ఆడదాని జీవితంలో 10ల సంఖ్యలో హెరాస్మెంట్ల పర్వం, చీకటి అనుభవాలు బయటపడతాయి. దాదాపు ప్రతి మగాడి జీవితంలో ఎక్కడో ఓ చోటన్నా వాడు చూపిన రాక్షసత్వం బయటపడుతుంది. కానీ నాట్ ఆల్ మెన్ అని దులుపుకుంటాం. అయినా మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎక్కడో ఒకసారి ఒక చోట ఆడది భర్తను చంపితే డ్రమ్ములు, కుక్కర్లు, వాషింగ్ మెషిన్లు, సూట్ కేసుల మీద మీమ్స్ తయారు చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం నాట్ ఆల్ విమెన్ అని మాత్రం మనం ఉన్న ఫలంగా పురుష సంఘాలను మనం రిజిస్టర్ చేసుకోవడానికి కూడా సిద్ధపడతాం. వా, ఈ రోజుకైతే హ్యాపీ విమెన్స్ డే అంటాం. ఏం హిపోక్రసీరా. సరే, ఇంకోసారి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ పంచుకుంటాం. సరే, ఇప్పటికైతే ఎంతమంది మగాళ్ళు మీ సొంత కడ్రాయర్లను మీరే విండుకుంటారో గుండెల మీద చేతులు వేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.